హాయ్, వెల్కమ్ టు షైన్ స్టార్ టారో ఛానల్కి. ఈరోజు అయితే లవ్ రీడింగ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రీడింగ్ ఫస్ట్ అయితే నేనైతే కరెంట్ సిచ్యువేషన్ మీది ఎలా ఉంది అనేది నేను తీయబోతున్నాను. ఒకవేళ మీ కరెంట్ సిచ్యువేషన్ మీకు కరెక్ట్గా సూట్ అయితే ఈ రీడింగ్ మీకు నెక్స్ట్ కరెంట్ ఇంటెన్షన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎంతవరకు రెజొనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. ఇంకా ఎక్కువ ఓవర్గా ఫీల్ అయ్యి ఓకే ఇది నాకు జరిగిపోతుందని భయంతో అయితే మీరు ఉండకండి. ఏదైనా మనం మంచిగా అన్నట్లు ఒక గైడెన్స్ రూపంలో తీసుకోండి. 100% అయితే గ్యారంటీ చెప్పలేను, కానీ ఇది ఒక గైడెన్స్ లెక్క తీసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మీ పర్సన్ యొక్క నేమ్, మీ నేమ్, మీ ఇద్దరు నేమ్ కూడా 3 times తలుచుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో ఏం చేస్తాను యూనివర్స్ వాళ్ళ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారు ఓకే ఇది మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్, మీ రిలేషన్షిప్ పరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళది. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మీ కరెంట్ సిచ్యువేషన్ అండి. వ్యూవర్స్ ఎవరు చూస్తున్నారో వాళ్ళది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of Swords. సో ఈ రిలేషన్షిప్లో ప్రజెంట్ అయితే చాలా వరకు మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండింగ్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ యొక్క రిలేషన్షిప్లో మీరు ఇన్వెస్ట్ చేశారు, వెయిటింగ్ జోన్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ అనేది మీకు విష్ఫుల్మెంట్ లాంటిది, అంటే మీకు ఎలా ఉండాలో రిలేషన్షిప్ అనేది ఆ విధమైన రిలేషన్షిప్ అని మీరు అనుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనే టెన్షన్ ఓవర్ బర్డెన్గా అనిపిస్తుంది. దీంట్లో మీకు థర్డ్ పార్టీ ఉందేమన్న భయం కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో మా రిలేషన్షిప్ ఏమైనా థర్డ్ పార్టీ వల్ల ఎండ్ అయిపోతుందా అన్న ఫీలింగ్లో ఉన్నారు మీరైతే ప్రజెంట్. ఇప్పుడు చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు, అలాగే బ్లాకింగ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు చాలామంది. సో అలాగే ఇక్కడ మెయిన్ ఇష్యూ నాకు ఎక్కడ ఏం కనిపిస్తుందంటే అదర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ యొక్క రిలేషన్షిప్లో కొద్దిగా బ్రేక్ అనేది వచ్చింది. ఇది పర్మనెంట్ బ్రేక్ అయితే కనిపించట్లేదండి. చాలామంది అయితే ఇక్కడ వరకు మనకి సిచ్యువేషన్ కుదరదు, ఇంకా బ్రేకప్ చెప్పుకుందామని చెప్పి కూడా మీ ఇద్దరు కూడా విడిపోయిన సిచ్యువేషన్ ఉన్నారు, బ్లాక్ చేసిన సిచ్యువేషన్ ఉన్నారు. ఓకే, ఇంకా మనకి ఈ లైఫ్ లేదులే, ఇంకా ఈ యొక్క ఏమంటారు రిలేషన్షిప్ ఇంకా కొనసాగదులే అన్న ఫీలింగ్లో వచ్చేసారు చాలామంది. చాలా హార్ట్ పెయిన్లో ఉన్నారు, రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు మీ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఒకవేళ ఈ విధమైన సిచ్యువేషన్ మీరుంటే ఇది మీ రీడింగ్. సో ఇప్పుడు మీ యొక్క ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ యూ. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారండి, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీకోసం. సో ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఎక్కువగా అయితే మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. ఇది ఒక గైడెన్స్ రూపంలో తీసుకొని ఫాలో అవ్వండి. 100% ఫాలో అవ్వమని కూడా నేను చెప్పను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కూడా చేయండి. సో ఏం చేశాను యూనివర్స్, ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళపైన ప్లీజ్ షో మీ. ఏం చేశాను యూనివర్స్, ప్లీజ్ షో మీ. ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో ఆ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ప్లీజ్ షో మీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యాక్చువల్గా రీడింగ్ ఎంత బాగా వెళ్తుందనేది ఇదే ఉదాహరణ అండి. యాక్చువల్గా మీ రిలేషన్షిప్ ఒక ఫేజ్ అయితే ఎండ్ అయిపోయింది. డెత్ అంటే ఓవరాల్గా ఎండ్ అయినా కాదు, దీంట్లో కొద్దిగా కొంతమందికి మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మళ్ళీ కొద్దిగా లైట్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం అయితే ఫ్యూచర్లో కనిపిస్తుంది నాకు. ఎస్, చాలామందికి ఈ రిలేషన్షిప్ చాలామందికి ఎండ్ అయిపోయింది, పెయిన్ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి చాలామంది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళు ఎంప్రెస్ మాదిరిలా ఉన్నారు. అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఓకే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది కదా అని చెప్పి ఆలోచనలో మీరు ఉన్నారు. సో మీ పార్ట్నర్ ఎలా చూస్తున్నారంటే ఓకే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, అదును చాలా గొడవలతో, చాలా మాటలతో, చాలా ఇబ్బందికరంగా అయితే ఎండ్ అయిపోయింది, పెయిన్ఫుల్గా ఎండ్ అయిపోయింది. మీ పార్ట్నర్ మిస్ అవుతున్నారు. 5 of Pentacles మిస్సింగ్ ఎనర్జీ ఉంది, మిస్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఇష్యూ ఈ యొక్క రిలేషన్షిప్లో అనుమానం, ట్రస్ట్ ఇష్యూస్ వల్ల. ఈ డిస్టెన్స్ అనేది బ్రేకప్ అనేది దేనివల్ల వచ్చిందంటే ట్రస్ట్ ఇష్యూస్ వల్ల. తను ఏమనుకుంటున్నారంటే నేను ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాను కదా, ఈ రిలేషన్షిప్లో నీ వాల్యూ ఇచ్చాను కదా, అయినా కూడా ఎందుకు ఈ విధంగా జరిగిందని ఫీలింగ్ అయితే అవుతున్నారు. ఫీల్ అవ్వలేదు అని లేదు, మీ ఇద్దరికి హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఉంది, పెయిన్ఫుల్ ఎండింగ్ ఉంది, గొడవల వల్ల జరిగింది. అదును మీ సైడ్ అయితే నాకు కార్డ్స్లో కనపడింది అయితే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు థర్డ్ పార్టీ వల్ల. అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మీ ఇద్దరికి బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చింది. సో ఇది అంటే మీ సిచ్యువేషన్. ఒకవేళ మీరు మీకు కనెక్ట్ అయితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి కనెక్ట్ అయింది. ఓవరాల్గా నెక్స్ట్ యాక్షన్స్ మా వ్యూవర్స్ పార్ట్నర్ నుంచి ఏం జరగబోతుంది, ఏం చేస్తాను యూనివర్స్ నెక్స్ట్ యాక్షన్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏం జరగబోతుందో కూడా ప్లీజ్ క్లారిటీగా షో చేయండి.
ఓకేనండి. నెక్స్ట్ యాక్షన్ అయితే ఇక్కడ యాక్షన్స్ అయితే ఏమీ లేదు, నేను కనిపించట్లేదు. ఇద్దరికిద్దరు చాలామంది యుగోలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఒకరినొకరు స్పై చేస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. పాస్ట్ మెమరీస్ అయితే ఏదైతే స్వీట్ మెమరీస్ ఉన్నారో అవి మీరు తలుచుకుంటున్నారు. ఓకే, మీ ఇద్దరు కూడా మీ ఇద్దరిలో మీ పర్సన్ అయితే ఏమనుకున్నారంటే ఒక ఛాన్స్ తీసుకుందాం, ఒక స్టెప్ ముందుకు వేద్దామని అనుకుంటున్నారు. బట్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకంటే 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా, బోత్ సైడ్స్ ఎవరు కూడా స్టెప్ వేయట్లేదు. ఎవరు కూడా ఈ కనెక్షన్ నిలబెట్టుకోవాలనే ఆలోచనలు అయితే చాలామంది లేరు. బికాస్ ఆఫ్ బ్లాకింగ్ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి చాలామందికి ఎలా కనెక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లేదు సిచ్యువేషన్లో. కాకపోతే నెక్స్ట్ వచ్చి చాలామంది లోకల్లో ఉంటే, అంటే ఒకే ప్లేస్ దగ్గర ఉంటే, ఒకే ఊళ్ళో ఉంటే ఒక 2 వీక్స్ లోపల ఒక మీటప్ అయ్యే అవకాశం అయితే పబ్లిక్ ప్లేసెస్లో అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడైతే మేల్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడడానికి ఇబ్బంది పడతారు ఫస్ట్. తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా మీ ఇద్దరు మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే అవకాశం చాలామందికి ఉంటుంది, చాలామంది వ్యూవర్స్కి. సో ఇది పూర్తిగా ఎండ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఆ ఎండ్ కాకుండా మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం అయితే 2 వీక్స్ లోపల ఉందండి. ట్రావెలింగ్ ఉంది, కలవడం కూడా కనిపిస్తుంది కార్డ్స్లో. సో ఇది మీ సిచ్యువేషన్. యాక్షన్స్ అయితే ప్రజెంట్ ఏమీ లేవు. ఫ్యూచర్లో అయితే ఫ్యూ పర్సన్స్ మాత్రమే కలిసే అవకాశం అయితే ఉంది. ఓవర్గా థింక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు, కొంతమంది పాస్ట్ మెమరీ గురించి ఆలోచిస్తున్నారు. ఇది చాలామందికి కనెక్షన్ అనేది మోర్ దెన్ 6 months కనెక్షన్ అండి. సో ఒక స్టెప్ వేసి ఫార్వర్డ్ మూమెంట్కి వెళ్దామనే ఆలోచనలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నాడు ఆలోచనలో. సో ఫ్యూచర్లో అయితే కొంతమందికి రీకనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది మీరు ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టే ఫ్యూచర్ కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ఈ గైడెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంతవరకు ఎంతమందికి సూట్ అయింది కూడా చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చి పర్సన్ యొక్క లవ్ మెసేజెస్. మీ పర్సన్ యొక్క నేమ్ తలుచుకోండి, తను ఏం లవ్ మెసేజ్ ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ ప్లీజ్. మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్. ఓకే, ఇక్కడ బ్లోవింగ్ కిషెస్ అని ఉంది. అన్కండిషనల్ లవ్, గివింగ్ అండ్ రిసీవింగ్, ఫెయిర్నెస్, లవ్, అఫెక్షన్, రిటర్న్, పార్టింగ్, టైమ్ విత్ ఫ్రెండ్స్, హ్యావింగ్ ఫన్, హ్యాపీనెస్, సింగిల్ లివింగ్ ఇన్ ది మూమెంట్, paradise, happiness and joy, playfulness, enjoy each other, honeymoon phase, grounding, stability and security, performance, growth in. ఇక్కడ ఏమి లేదండి, చాలామంది పార్ట్నర్స్ అయితే మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతో లైఫ్ సింగిల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే మీ యొక్క పాస్ట్ మెమరీస్ అని తలుచుకొని వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ స్టక్ అయి ఉన్నారు. ల్యాకింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాం. మీతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఏంటో అర్థం కావట్లేదు. సపరేషన్ అనేది చాలామందికి బాధ అనిపిస్తుంది. అప్పట్లో మీరు చేయకపోవడం వల్ల చాలామంది పార్ట్నర్స్ చాలా విధంగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.